మంత్రి కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అంటూ వ్యాఖ్యానించారు. తన మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదన్నారు కొండ సురేఖ. ఆలయ అభివృద్ధిని ఎమ్మెల్యే నాయని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బోనాలపై పూజారుల అభిప్రాయాలు తీసుకున్నామని కొండ సురేఖ తెలిపారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. మంత్రి కొండా సురేఖ దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే సెక్రటరియట్ లో చిట్చాట్ నిర్వహించారు. ఈరోజు కొండా మురళి ఆమె భర్త కూడా వరంగల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి, అదేవిధంగా పార్టీ సీనియర్లను ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు ఆయన మీద అదే స్థాయిలో కౌంటర్ గా ప్రెస్ మీట్ల హైదరాబాద్ పెట్టి తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. అయితే కాసేపటి క్రితమే సెక్రటరియట్ లో మాట్లాడుతూ తన భర్త ఆ ఉద్దేశంతో అనలేదు, కొంతమంది కావాలని ఈ రకంగా చేస్తున్నారని చెప్తూనే కడియం శ్రీహరికి ప్రధానంగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి నల్లి కుట్లో అంటూ కూడా ఆమె సంబోధించింది. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాడు, అందుకే నా మంత్రి పదవి ఎప్పుడు పోతుందా అని ప్రచారం చేస్తున్నాడని కూడా కడియం శ్రీహరి ఉద్దేశించి అన్నాడు. సీఎం దగ్గర పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నవి లేవి చెప్పి అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తున్నాడని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తి అని కూడా చేశారు. అదే స్థాయిలో ఇక్కడ కూడా చేయాలన్నటువంటి ప్లాన్ చేస్తున్నాడు కూడా. నా అదృష్టమైంది కాబట్టి నేను మంత్రిని అయ్యాను, ఆయన అదృష్టమైనప్పుడు ఆయన మంత్రి అవుతాడు, గతంలో అయ్యాడు అనే ఉద్దేశం కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. కనుక నన్ను ఆయన కూతురు దిగిపోవాలని అనుకుంటే ఎట్లా అని కూడా అన్నారు. కనుక మంత్రి పదవి నాకు తీసేసి వాళ్ళ తండ్రికో ఇంకోరికో ఇవ్వాలని వాళ్ళ కూతురు అన్నట్టుగా ఈమె చెప్తూ వస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా నా కూతురికి అదృష్టం లేదు కనుక ఎమ్మెల్యే కాలేదు, వాళ్ళ కూతురు అదృష్టం ఉంది కాబట్టి ఎంపీ కాగలిగిందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కనుక నేను ఆమె ఎంపీ పదవి పోవాలని కోరుకోవట్లేదు అంటూ కడియం శ్రీహరి కూతురు కాదని ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో ఎమ్మెల్యే నాయకి రాజేందర్ రెడ్డికి సైతం కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదు, బోనాల పండుగను అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడం లాంటిది అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఎంత మాత్రం సరికాదంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఆగమ శాస్త్రం ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించాం, భద్రకాళి దగ్గర కోళ్లు యాటలు కోస్తారడం సరైనటువంటి పద్ధతి కాదంటూ ఆమె వ్యాఖ్యానించింది. అమ్మవారు శాకాహారి అనే విషయం అందరికీ తెలుసు, భక్తులందరూ కూడా అదే రకంగా కొలుస్తారంటూ ఆమె మాట్లాడింది. బల్కంపేట నుండి బోనం తీసుకెళ్లి భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా సమర్పించబోతున్నాం, ఇది కనుక ఇట్లాంటి పరిస్థితి తీసుకురాకూడదు అని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అందరినీ సంప్రదించి ఘనంగా బోనాలు నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది. దేవాదాయ శాఖ మంత్రిగా గోదావరి పుష్కరాలకు నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశాము, 200 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశాము, కానీ ఏపీకి 2000 కోట్లు అడిగితే 40 కోట్ల ఇచ్చిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అని కూడా ఆమె సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. గోదావరి పుష్కరాల విషయంలో 2 రాష్ట్రాలు సమానంగా చూడాలని కేంద్రాన్ని కోరుతున్నాం, భద్రాచలం రాములవారి పాదాల చెంత నుండే గోదావరి ప్రవహిస్తుంది కనుక గోదావరి ముందు తెలంగాణ తర్వాతనే ఏపీ అన్న విషయాన్ని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. తెలంగాణ మీద వివక్ష సరైనది కాదు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు ఈ విషయంలో చొరవ చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక్కడ ప్రధానంగా కొండా మురళి గాని కాంగ్రెస్ సీనియర్ నేతగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. వరంగల్లో చాలా హాట్ కామెంట్ చేస్తుంటారు తరచుగా. కొండా మురళి గారు, కొండా సురేఖ కూడా గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా చేశారు. అప్పుడు కూడా సంచలనాలు మాటలు మాట్లాడేది, ఇప్పుడు కూడా హాట్ కామెంట్ చేసేది. ఎప్పుడు ఒక వివాదమైనటువంటి వార్తల్లో ఉండేటువంటి కొండా సురేఖ మనం లాస్ట్ టైం చూసాం, సమంత విషయంలో మాట్లాడింది, కొంత నోరు దాటింది, తర్వాత మరొక విషయంలో మాట్లాడింది. బట్ ఈ రోజు సొంత పార్టీ నేతల మీద ఆమె ఆరోపణలు చేస్తూ వస్తుంది. బట్ అవతల కొండా మురళి కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. కొండా దంపతులు ఈ రోజు
ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఎవరున్నారు, దీని వెనుక కారణం ఏంటి? ఎందుకంటే తరచుగా మంత్రి పదవి ఇలా లూసన్ చేయడం వల్లే పార్టీ పరుగుతున్నట్టు సొంత పార్టీ నేతలే ఆరోపణ చేస్తున్నారు. ఇది అవతల పార్టీ కూడా అస్త్రంగా మారుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఎలాంటి ఉంటుంది, అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. బట్ మొత్తానికైతే నిన్న నుంచి వాళ్ళ ఫ్యామిలీ అటాక్ అయితే చేస్తుంది. పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లను టార్గెట్ చేసి అదే సమయంలో మళ్ళీ కొండ దంపతుల మీద కూడా కాంగ్రెస్ లో చాలా మంది ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేంద్ర, అంటే వర్గపోరు రోజు రోజుకి ముదురుతోంది, ఇది ఇప్పట్లో తగ్గలేదు. అంటే దీనిపై హైకమాండ్ ఖచ్చితంగా స్పందించాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే ఈ తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కడియం శ్రీహరి గాని మిగతా ఇద్దరు కూడా గతంలో ఈ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఆయన సీనియర్ లీడర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఇట్లా మొత్తానికి పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలాగా కొండా సురేఖ దంపతులు చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా కొండా దంపతులు మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటికే మేము ఫిర్యాదు చేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడికి అదే సమయంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసి వీళ్ళ దంపతుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో పార్టీకి బాగా చెడ్డ పేరు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యేలు మంత్రి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పార్టీకి నష్టం చేసే చర్యలా ఉంది. కాబట్టి అధిష్టానం ఇండియా సీరియస్ గా తీసుకోవాలని చెప్తున్నారు. అదే సమయంలో మంత్రి పదవిని కూడా తీసేయాలని కూడా కొంతమంది సొంత వరంగల్ జిల్లా వాళ్ళే కాదు బయటి వాళ్ళు కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి అధిష్టానం ఏ రకం, ఎందుకంటే మొన్న ఎక్స్పాన్షన్ సమయంలో కూడా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. బట్ కొండా సంబంధించిన కొండా సురేఖ పదవి పోతుంది, ఇంకో మంత్రి పదవి వేరే వాళ్ళకు కూడా పోతుంది అనే చర్చ జరిగింది. బట్ వీళ్ళు ఉన్న వాళ్ళనైతే ఎవరు తీసేయలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం మిగతా 3 ఫిలప్ చేసే సమయంలో మాత్రం పోస్టు ఖచ్చితంగా పోతుందంటూ కూడా కొంతమంది అంటే గిట్టని వాళ్ళు కొంతమంది ఇప్పటికే లీక్ చేస్తూ వస్తున్నారు. చూడాలి అధిష్టానం నిజంగానే ఆ మంత్రి పదవి తీసేస్తారా, లేదా కేవలం క్రమశిక్షణ చర్య కింద మాట్లాడి వదిలేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.